ఈ దినం కొరకైనటువంటి వాక్య సందేశంలోనికి మనం వెళ్దాము. ప్రభువైన యేసుక్రీస్తుకు మరియు ఆయన శిష్యులకు మధ్య జరిగినటువంటి మరొక సంభాషణను ఈ దినంన మనం ధ్యానించుకుంటున్నాము. ఈ యొక్క సంభాషణ గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి 2 వచనములో రాయబడింది. అలాగే మార్కు సువార్త 13వ అధ్యాయము మొదటి 2 వచనంలో వ్రాయబడి ఉంటున్నది. అలాగే లూకా సువార్త 21వ అధ్యాయము 5, 6 వచనంలో వ్రాయబడి ఉన్నది. తర్వాత యోహాను సువార్త 2వ అధ్యాయము 20 వచనంలో కూడా రాయబడి ఉంది. 19, 20 వచనంలో రాయబడి ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అనగా 4 సువార్తలలో కూడా ఇది రాయబడి ఉన్నది అంటే ఎంత ప్రత్యేకమైనదో మనం దాన్ని అర్థం చేసుకోవాలి. కొన్ని విషయంలో 1 సువార్త, 2 సువార్తలు, 3 సువార్తలు రాయబడతాయి. కానీ ఇది 4 సువార్తలలో కూడా పరిశుద్ధాత్ముడు లిఖింప చేశాడు అంటే అది శ్రేష్టమైనదిగానే అది గుర్తించబడుతూ ఉంటున్నది. యేసు ప్రభుకి మరియు శిష్యులకు మధ్య, అలాగే యోహాను సువార్తలు గమనిస్తే యూదులకు మధ్య ఈ యొక్క సంభాషణను మనం చూడగలుగుతుంటున్నాము. చూద్దాం. మొదటి మాటగా మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి వచనమును చదువుకుందాం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడంలో ఆయనకు చూపింప వచ్చిరి. మొదటి మాట దేవాలయము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎక్కడి నుండి బయలుదేరి వెళ్తున్నాడు? దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడంలో ఆయనకు చూపింప వచ్చేది. ఇది ఎలాగున్నది అంటే విదేశములకై వచ్చినటువంటి టూరిస్టులకి ఒక గైడు తీసుకుపోయి వాటిని గురించి వివరించినట్టుగా ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తునకు దేవాలయం ఏమైనా కొత్తనా? ఆయన రాకపోయినా కానీ 8వ దినమున యెరూషలేము దేవాలయంలో నడిపించబడ్డాడు తల్లిదండ్రుల ద్వారా. తర్వాత 12వ సంవత్సరముల వయసులో పస్కా పండుగకు బాలుడిగా తానే నడిచి వచ్చాడు. 30 సంవత్సరముల వయసులో బాప్తిసం తీసుకొని సువార్త ప్రకటిస్తూ అప్పటి నుండి దేవాలయము, సమాజ మందిరములు ఇవన్నీ తిరుగుతూనే వస్తున్నాడు. ఈ దేవాలయం కూడా ప్రతిదినము కూడా పగలంతా దేవాలయంలో నుండి ఆయన దగ్గరికి వచ్చిన వారికి బోధించి బాగు చేసి పంపించేవాడు. రాత్రి కాలంలో ఒలీవల కొండకు వెళ్ళేవాడు ప్రార్థనలో గడపడానికి. మరి ఇంకా ఏమి కొత్తదనం ఉంది? శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తునకు ఏం చూపెడుతున్నారు అంటే ఆ దేవాలయపు కట్టడములో ఆయనకు చూపింపవచ్చిరి. అంటే ఆ దేవాలయము కట్టడంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. మనం కూడా చెప్పుకోవడానికి భారతదేశంలో ఒక 7 వండర్స్, ఒక వండర్ కూడా మన దగ్గర కూడా ఉంది. ఏం చెప్పుకుంటారు? తాజ్మహల్ అని చెప్తారు. కానీ అది తాజ్మహల్ దేని కొరకని చెప్తే ఒక సమాధిగా చెప్పుకోవడం జరుగుతుంది. ఆ సమాధిని ఎంతగా కట్టించాడో అని చరిత్ర చెప్తూ ఉంటారు, గైడ్స్ చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ గమనిస్తే దేవాలయం నుండి ప్రభువైన యేసుక్రీస్తు బయలుదేరి వెళితే ఆయన శిష్యులు ఆ దేవాలయం కట్టడముల గురించే ఆయనకు చెప్తున్నారు. దేవాలయము ఎన్ని అక్షరాలు? ఎన్ని అక్షరాలు? 5 అక్షరాలు.
5 అక్షరాల్లో ఎవరున్నారు? 5 అక్షరాల్లో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆ పదములో దేవుడు ప్లస్ ఆలయమే దేవాలయము. దేవుడు నిలిచి ఉండే ఆలయమే దేవాలయము. దేవుని నిలయము, దేవుడు నిలిచి ఉండే స్థలము, దేవుని నిలయము, దేవుని ఆలయం. మరి దేవాలయం గురించి ఏ ప్రత్యేకత ఉన్నదని వాళ్ళు చూపెడుతున్నారు, మనం ధ్యానిస్తున్నాం. దేవాలయము ఉదాహరణకి మనం చెప్పాలంటే, చూపెట్టాలంటే సడన్గా మనం చూపెట్టేది ఇది దేవాలయము, దేవుని మందిరము, దేవుని కొరకు నిర్మించబడింది. అయితే ఈ దేవాలయం కూడా 2 రకములుగా ఉంటున్నాయి. దేవాలయం వారేమో భౌతికముగా కట్టబడినటువంటి ఆ కట్టడముల గురించి చెప్తున్నారు. ప్రభువేమో ఆత్మీయముగా కట్టబడిన దేవాలయములకు ప్రాముఖ్యత ఇస్తున్నాడు. దేవాలయంలో 2 రకములు అంటే, ఒకటి భౌతికమైనది, ఇంకొకటి జీవము గలది. భౌతికమైనది అంటే మెటీరియల్తో నిర్మించబడింది, దీంట్లో జీవం లేదు. జీవము గలది అంటే ఆయన ఊపిరి నిలిచి ఉండేది. రెండవది మనుషుల చేత కట్టబడే దేవాలయం ఒకటి, రెండవది దేవుని చేత కట్టబడే దేవాలయం ఒకటి, మూడవది వస్తువుల ద్వారా నియమించబడేది ఒక దేవాలయం అయితే, ఇంకొకటి మాంసయుక్తమైనది, రక్త మాంసములతో నిర్మించబడేది మరి ఒక దేవాలయం. ఈ భౌతికమైన దేవాలయంలో ఆరాధన చేయట కొరకు నిర్మించబడింది భౌతిక దేవాలయం. జీవము కలిగిన దేవాలయంలో మనమే ఆరాధికులం, మనమే ఆయన ఆరాధించేవారు. అందుకే అంటాడు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనో సత్యముతోనో ఆరాధించాలి. తర్వాత ఈ భౌతికమైన దేవాలయము తాత్కాలికమైనది, దానికి ఒక టైం పీరియడ్, కొన్ని సంవత్సరములు. మామూలుగానైతే ఒక కట్టడం నిర్మించబడితే నిర్మించిన దగ్గర నుండి గవర్నమెంట్ ప్రకారంగా 25 సంవత్సరాల వరకు దానికి వాల్యూ ఇస్తారు, విలువనిస్తారు. 25 సంవత్సరాల వరకు దాని యొక్క ఆయుష్ అనుకోండి. ఎక్స్పైరీ డేట్ ఎప్పుడంటే 25 ఇయర్స్ వరకు అనమాట. 25 ఇయర్స్ దాటిన తర్వాత మీరు బ్యాంకులోకి వెళ్ళండి, రాదు. మనమేమనుకుంటున్నాం, ఇన్ని సంవత్సరాలది ఎంత గట్టిగా ఉన్నది మనం అనుకుంటాం. వాళ్ళ దృష్టిలో మైనస్ అయిపోతుంది. ఎంత సంవత్సరాలు పెరిగితే వాళ్ళ దగ్గర అంత తగ్గిపోతుంది, లోన్ రాదు. అంటే ఒక భౌతికంగా నిర్మించబడిన కట్టడానికి ఒక సమయము, ఒక ఆయుష్ దానికి ఇవ్వబడింది. కానీ జీవము కలిగిన దేవాలయానికి శాశ్వతమైనది. ఈ యొక్క 25 సంవత్సరాలు కాదు దాని లైఫ్ టైం, వందల వేల సంవత్సరాల లైఫ్ టైం దానికి ప్రభువు నియమించినాడు. ఈ శాశ్వతమైనది, జీవము కలిగినది, జీవాత్మతో నింపబడినటువంటి దేవాలయం ఏంటి? శాశ్వతమైనది, జీవము గలది, జీవాత్మ చేత నింపబడిన దేవాలయం ఏంటి? మన దేహం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనం చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయ
కోట్లో ఏముంది? మీరును పరిశుద్ధులై ఉన్నారు. మనం దేవుని ఆలయముగా నియమించబడిన వారము. శాశ్వతమైన దేవాలయం ఇది. మనం అనుకుంటాం కదా, ఈ మట్టి శరీరము కొద్ది సంవత్సరాలు మాత్రమే జీవించడానికి ఇవ్వబడింది, భౌతికమైనది. కానీ ప్రభువు నిర్మించినప్పుడు ఈ దేహం అనే దేవాలయము శాశ్వతమైనదిగా నిర్మించినాడు, జీవము గలదిగా నిర్మించినాడు. ఎలాగా? ఆయన నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. జీవము కలిగిన ఆత్మ చేత నింపబడ్డాము కాబట్టి మనము ఆయన జీవమును కలిగిన వారముగా దేవుని ఆలయమై ఉన్నాం. మనం మీలో దేవుడు నివసించుచున్నాడని మీరు ఎరగరా? ప్రశ్నిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు, మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువగా లెక్కించుకుంటున్నారు? మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువగా గుర్తించుకుంటున్నారు? మీలో ఉంటున్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. చదవడానికి, వినడానికి, సంతోషించడానికి, గొప్పలు చెప్పుకోవడానికి. కానీ రెల్లులాగా కొద్దిసేపు ఊపుకోబడితే ఏమైపోయాడు మరి? మనలో ఉన్న గొప్పవాడు, మనలో ఉన్న గొప్పవాడు ఆ రెల్లుని ఎందుకు ఆపలేకపోతున్నాడు? ఆ రెల్లు గాలికి ఇటు అటు కొట్టుకుపోయిన రీతిగా ఎందుకు మనం కొట్టబడుతున్నాం? పేతురు గారికి తప్పలేదండి. మనం ఎంత మనల్ని మనం సమర్థించుకోవడం. పేతురు గారే ప్రభు ఎదుట పెట్టుకొని సముద్రంలో మునిగిపోతున్నాడు. మన దేహము దేవుని ఆలయం, శాశ్వతమైనది, జీవము గలది, జీవాత్మతో నిండి ఉండబడినది, పరిశుద్ధులమై ఉన్నటువంటి వారు మనము. మనకి మనం సర్టిఫై చేసుకోవట్లేదు, పరిశుద్ధాత్ముడు సర్టిఫై చేస్తున్నాడు. మీరును పరిశుద్ధులై ఉన్నారు. ఈ సత్యాన్ని మనం అంగీకరించకుండా దుష్టుడు అనేకుల చేత మీరెలా పరిశుద్ధులైతారండి? మీరు ఎన్నిసార్లు బైబిల్ చదివారని పరిశుద్ధులండి, మీరు ఎన్నిసార్లు ప్రార్థన చేశారని పరిశుద్ధులండి, మీరు ఎన్నిసార్లు ఉపవాస ప్రార్థనలు ఉన్నారని పరిశుద్ధులండి, మీరు ఎన్ని ఆన్లైన్ ప్రేయర్లో పాల్గొన్నారని పరిశుద్ధులండి. వాడి కాన్సెప్ట్ ఎంతసేపటికి కూడా నిన్ను ప్రక్కకు తప్పించడానికి. మరి పరిశుద్ధాత్మ అలా చెప్పట్లేదు. మీలో దేవుని ఆత్మ నివసించుచున్నాడు అంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారంటే మీరు పరిశుద్ధులై ఉన్నారు. మరల ఎవరో సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు మనకు. ఒక్కసారి ప్రభువైన యేసుక్రీస్తును మన సొంత రక్షకుడిగా మన హృదయంలో అంగీకరించి మన నోటితో ఒప్పుకొని నీటి బాప్తిసం చేత తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున పాతవన్నీ గతించి వేసి నూతనముగా మనం ఎప్పుడైతే జన్మించామో అప్పుడే పరిశుద్ధపరచబడినాము. మాటి మాటికి పరిశుద్ధపరచబడింది జరగదు. పౌలు గారు కూడా పరిశుద్ధాత్ముడు తెలియజేసిన మాట ఎవ్రీ సంఘానికి రాసుకుంటున్నాడు. ఈ భౌతిక సంబంధమైన బలులైతే ప్రతి సంవత్సరం అర్పించాలా, కానీ ప్రభువు అర్పించబడినటువంటి ఒక్క బలి, శ్రేష్టమైన బలి, శాశ్వతంగా అర్పించాడు. ఒక్కసారి అర్పించబడ్డంటే ఈ పాత వాటన్నిటికీ సమాప్తి చేయబడింది. ఇంకా భౌతికమైన బలులు ప్రతి సంవత్సరం కూడా అర్పించవలసిన అవసరం లేదు. అంటే ఒక్కసారే మనం పరిశుద్ధపరచబడిన వారముగా, పరిశుద్ధ జనాంగముగా, ఆయన సొత్తైన ప్రజగా ఆయన మనల్ని చేసుకున్నాడు. కానీ ఎంతసేపటికి దాన్ని మర్చిపోయి, దాన్ని విడిచిపెట్టి
మనం ప్రక్కకి వెళ్ళిపోతున్నాం. అది కాదు ప్రభు మన నుండి కోరేది. నువ్వు ఎవరితో కట్టబడ్డావో దాన్ని గుర్తించుకో. నువ్వు ప్రభుతో కట్టబడ్డావు, ప్రభుతో సహవాసం చేయబడుతున్నావు, ప్రభు చేత నడిపించబడుతున్నావు, ప్రభు కొరకు వాడబడుతున్నావు, ప్రభు నామ మహిమార్థమే నిన్ను ఆయన వాడుకుంటున్నాడు. కానీ వీటి నుండి తప్పించడానికి దుష్టుడు ఎంతసేపటికి మనల్ని ఆలోచనల్ని ప్రక్కకు నడిపిస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రభువును బట్టి, మనం ఎప్పుడు కూడా మన క్రియలను బట్టి, మన ఆలోచనలు బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి ఎప్పుడు కూడా పరిశుద్ధులము కాము. ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని జన్మలు లేవు మనకు, కానీ మాట వరుసకు అంటున్నా, ఎన్ని జన్మలు ఎత్తినా పరిశుద్ధులం అవ్వడం అనేది అసాధ్యమైనది. కేవలము ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మాత్రమే మనం పరిశుద్ధపరచబడుతున్నాం. అది నీటి బాప్తిసం ద్వారా రక్షింపబడడం ద్వారానే పరిశుద్ధపరచబడుతున్నాం. ఎందుకొరకంటే ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనకు ముందే చెప్పాము. అన్నీ ఉన్నాయి, కెమెరా ఉంది, స్టాండ్ ఉంది, మెమరీ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. లేదేంటి? బ్యాటరీ లేదు. అలాగే మనకు అన్నీ ఉండొచ్చు, కానీ బాప్తిస్మం లేకపోతే, రక్షణానుభవం లేకపోతే తీసి పక్కన పడేసినట్టే. ఏమైనా ప్రయోజనమా? కాబట్టి మన దేవాలయము, మన దేహము ప్రభువు నివసించే ఆలయమై ఉన్నామని జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. పాడు చేసేవాడు దేవుడు ఎలాగైతాడండి? ఇది మనలాచి. మేము బుద్ధి లేని వారమండి, మాకు జ్ఞానం లేని వారమండి, మేము తెలుసో తెలియక పాడు చేస్తే దేవుడు మమ్మల్ని పాడు చేస్తాడా? ముందే చెప్తున్నాడు, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా, ముందే నిర్ణయించాడు, ముందే నియమించాడు, ముందే కట్టడి ఏర్పాటు చేశాడు, ముందే ప్రకటిస్తున్నాడు. మరి ప్రకటించాక, బోధించాక, విన్నాక పాటించకపోతే ప్రభుదేమి అన్యాయము కాదు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వానిని పాడు చేయను. మేమేమి మందిరముల మీదకి దాడి చేయట్లేదే, మేమేమి మందిరములను కూలగొట్టట్లేదే, మేమేమి మందిరాన్ని ఎత్తేయట్లేదే, మేమేమి మందిరాన్ని పాడు చేయట్లేదే అని మనం అనుకుంటాం. ఇంతసేపటికి మన ఆలోచనలు భౌతికమైన వాటి మీదనే. మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ దేవాలయమును ఎందుకు పాడు చేస్తున్నావు? దేవుడు తనకు ఆలయముగా నీ దేహాన్ని ఏర్పాటు చేసుకొని, నీ దేహాన్ని పరిశుద్ధపరిచి, తన అమూల్యమైన రక్తం చేత కడిగి శుద్ధీకరించి, వెలలేనటువంటి నీకు ఒక వెలనిచ్చి, అమూల్యమైన రక్తం చేత నిన్ను కడిగి, నిన్ను శుద్ధీకరించి, నీకొక విలువను, నీకొక గుర్తింపును, నీకొక శ్రేష్టమైన ధన్యతనిస్తే నువ్వు పాడు చేస్తే ఆయన ఎలా ఒప్పుకుంటాడు? నీ దేహములను జాగ్రత్తగా కాపాడుకో. ఆయన ఆలయముగా గుర్తించు, ఆయన నివసించే మందిరముగా నువ్వు గుర్తిస్తే నీవు ధన్యులవై ఉంటున్నావు. తర్వాత రెండో మాట చూద్దాం, చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 5వ వచనం. కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాటలాడుచుండగా, రెండవది ఏంటంట? రెండవ మాట శృంగారించబడి ఉన్నది.
కొందరు ఇది అందమైన రాళ్లతో, అంటే శిష్యులు కూడా జత కలిసినారు. వాళ్ళు శిష్యులు చెప్పేది ఇంకా ప్రభువుకు సరిపోవట్లేదని వాళ్ళు కూడా చెప్తున్నారు, ప్రభువా ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాట్లాడుచుండగా. ఎంత బాగా శృంగారించారంట దేవాలయాన్ని, అందమైన రాళ్ళతో. ఎందుకు? చూడగానే ఆకర్షించబడాలి, చూడగానే ఆకట్టుకోవాలి, చూడగానే ఏం చేయాలా? మ్యాగ్నెటిక్ పవర్ రిలీజ్ కావాలా, అయస్కాంతం శక్తి రిలీజ్ కావాలా. అయస్కాంతం శక్తి రిలీజ్ కాగానే వెంటనే వచ్చి అతుక్కుపోవాలి. అందమైన రాళ్లతో, అర్పితములతో, విలువైన శ్రేష్టమైన వెలగల రాళ్లతో వాటిని శృంగారించారు అని చెప్తున్నాడు. దేవాలయమును శృంగారింపబడి ఉన్నది అంటున్నాడు. పేతురు యోహానులు కూడా చేసిన అద్భుత కార్యం ఎక్కడ? శృంగారమును దేవాలయము ద్వారము నొద్ద. ఆ ద్వారానికి చేయబడిన అలంకరణను బట్టి, ఆ ద్వారము శృంగారించబడిన దాన్ని బట్టి దానికి ఆ పేరు ఇవ్వబడింది. ఆ దేవాలయం గురించి, ఆ కట్టడ గురించి ప్రభు తెలియజేస్తున్నారు. కానీ ప్రభు దృష్టిలో శృంగారింపబడి ఉన్నది అంటే ఆయన చెప్పే మాట ఏంటి తెలుసా? సున్నము కొట్టిన సమాధుల వలె. ఇదే మత్తయి సువార్తలో రాయబడిన మాట 23వ అధ్యాయం 27వ వచనంలో ప్రభు వారితో అంటున్న మాట చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడను గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. చూడండి ఎలా ఉన్నాయంట? వెలుపల శృంగారముగా అగపడును. ఏంటివి? సమాధులు, సున్నము కొట్టిన సమాధులు వెలుపల శృంగారముగా అలంకరించబడుతున్నాయి, ఎక్కబడుతున్నాయి. కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నది. ఇలా కాదు మీ దేహములను మీరు శృంగారించుకోవలసినది. పైకి శృంగారించబడిన రీతిగానే కనబడుతున్నారు, మంచిగా అలంకరించబడిన రీతిగానే కనబడుతున్నారు. కానీ మీ దేహం అనే ఆలయములో, దేవాలయములో ఏముంది? ఎముకలున్నాయా? కల్మషం ఉందా? దేనితో నింపబడింది? అది బయటికి కనబడకుండా, ఆ వాసన బయటికి రాకుండా, పైన ఎంత శృంగారించినా కూడా లోపల సరిగా లేకపోతే ఏం ప్రయోజనం? అందుకే దేవాలయము శృంగారింపబడి ఉన్నదని ముందుగానే ప్రవచన రీతిగానే యెషయా ద్వారా తెలియచేయబడినటువంటి మాట 64వ అధ్యాయము 11వ వచనంలో చూడండి. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము, మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయను, మాకు మనోహరములైనవన్నీ నాశనమైపోయాను. శృంగారమైన, మా శృంగారమైన మందిరము ఏమైందంట? కింద ఫుట్నోట్లు ఏముంది చూడండి. అతిశయాస్పదమైన. శృంగారానికి ఉన్నటువంటి సరి అయిన అర్థము అతిశయము. వారు ఏమంటున్నారంటే, మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము, మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయను. ఎందుకంటే ఎంతసేపటికి వాళ్ళు మా పితరులు కట్టించారు, మా పూర్వీకులు కట్టించారు, ఇలాంటి దేవాలయం మరి ఇంకెక్కడ లేదు, మేము ఇలాంటి శ్రేష్టమైన దేవాలయం మేము కలిగి ఉన్నామంటే మేమెంత గొప్పవారమని అతిశయపడుతున్నారు. ఇలాంటి దేవాలయం మరి ఎక్కడ లేదు.
అందమైన రాళ్లతో, అర్పితములతో, సుగంధ వర్గముల చేత నిర్మించబడింది, బంగారం చేత తాపబడింది, నకీచి పనిగా చెక్కబడింది. ఇప్పుడు మన భారతదేశంలో కూడా గోల్డెన్ టెంపుల్ ఉంది. ఎక్కడ? పంజాబ్. అసలైన గోల్డెన్ టెంపుల్ యెరూషలేములో ఉంది. సొలొమోన్ రాజు నిర్మించినటువంటి దాని ముందటి తక్కువ. ఇంత బాగానే ఉంది, కానీ అతిశయాస్పదముగా మీరు ప్రవర్తిస్తున్నారే. అలాంటి దేవాలయం ఏం చేయబడుతుందంట? అగ్నిపాలాయనం. ఈ దేవాలయం కూడా, ఈ శరీరం అనే దేవాలయం కూడా అతిశయాస్పదానికి గనుక గురి అయితే ఇది కూడా అగ్నిపాలు కావలసి వస్తుంది. అగ్నిపాలు కాకుండా ఉండాలి అంటే ఆ శృంగారం అనే అలంకరణ తొలగించి వేయబడాలి. అతిశయాస్పదం అనేది తొలగించి వేయబడాలి. నిజమైన శృంగారానికి అర్థం చూద్దాం, చూడండి. ఇదే యెషయా గ్రంథంలో 33వ అధ్యాయం 17వ వచనము. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు, బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. గమనించండి, ఇది ఎవరి గురించి రాయబడిన మాట? ఎవరు అలంకరింపబడిన రాజు? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రవచన రీతిగా తెలపబడిన మాట యెషయా గ్రంథము 33:17లో, అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. ఆయనకున్నటువంటి మేకప్ ఎవరైనా చూడగలరా? ఆయనకున్నటువంటి సౌందర్యం ఎవరైనా చూసి తట్టుకోగలరా? ఎలాంటి సౌందర్యము? వర్ణింపజాలని సౌందర్యము. అలంకరింపబడిన రాజు. ఎలాంటి అలంకరణ? ఎలాగ శృంగారింపబడిన వాడు? ఏ అలంకరణ? అది కాదు. యెషయా 53వ అధ్యాయంలో ఉన్నదే అది అలంకరింపబడిన రాజు యొక్క సౌందర్యము. మేఘములలో ఇవి కాదు, కొరడా దెబ్బలు, ముండ్ల కిరీటము, పిడిగుద్దులు, గడ్డము పెరిగివేయడం. వాళ్ళందరూ ఆయనని హింసిస్తున్నారని మనం అనుకుంటున్నాం. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? పెళ్లి కుమారుణ్ణి అలంకరిస్తున్నారు. ఒక బ్యూటీ పార్లర్ వాళ్ళు వచ్చి పెళ్లి కుమార్తెను, పెళ్లి కుమారుని ఏ రీతిగా అలంకరిస్తారో వీళ్ళందరూ మన ప్రభువైన యేసుక్రీస్తును అలంకరిస్తున్నారు. నిజంగా మనం కూడా ధన్యులమే కదా ఆ మేకప్ టీంలో మనం కూడా ఉన్నందుకు. ఆ మేకప్ టీంలో మనకు కూడా పాలు పొందుతున్నామంటే ధన్యులం కాదా? మన రాజుని అలంకరిస్తున్నామండి. ఆ అలంకరణ అతి శృంగారమైన దేవాలయపు అలంకరణ, మన రాజు కోరిన అలంకరణ అది. ఈ దేహం అనే దేవాలయం కూడా ఉండవలసిన అలంకరణ, మన రాజు కలిగి ఉన్న ఆ అలంకరణ అనేక దేశముల వారు, అనేక ప్రాంతముల వారు, అనేకులు దూరం నుండి కూడా చూడగలిగినటువంటి అలంకరణ. ఎంత శ్రేష్టమైన అలంకరణ అంటే తల్లులు కూడా చూడలేకపోయారు. అంతగా అలంకరింపబడ్డాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరి కొరకు? మనం అలంకరింపబడాలని, మనము మహిమపరచబడాలని, మనము ఘనపరచబడాలని, ఆ అలంకరణ మనకు రాకూడదని
ఆయన పొందుకున్న ఆ శ్రేష్టమైన అలంకరణ భూమి పుట్టినది మొదలుకొని ఇంతవరకు ఏ రాజు కూడా పొందనటువంటి అలంకరణ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పొందుకున్నాడు. ఎంతసేపటికి ఆయన అలంకరణ గురించి మనకు తెలియాలంటే పరమగీతంలో చదివితే కాదు మనకు తెలిసేది. అది కాదు అలంకరణ, అది ప్రియుడు ప్రియురాలు వర్ణించిన అలంకరణ కాదు. నిజమైన అలంకరింపబడిన రాజు మన ప్రభువు యెషయా 53లో పొందుకున్నాడు. ఆ అలంకరణ ఎవరి కొరకు? మన కొరకు. ఆ అలంకరణ గనుక ఆ స్థానంలో మనల్ని కూర్చునబెడితే మనం భరించలేమని ఇస్సాకును పైకి లేపాడు. బలిపీఠం మీద బంధించబడినటువంటి ఆ ఇస్సాకును పైకి లేపాడు. ఆ అలంకరణ ఆయన తట్టుకోలేదు. మన కొరకు అలంకరింపబడిన రాజు, శృంగారింపబడిన రాజు. ఆ అలంకరణ మనము కలిగి ఉండాలా అంటే మనమేమో ఎంతసేపటికి సున్నము కొట్టిన సమాధుల్లాగా అతిశయపడుతున్నాం. మనకున్నటువంటి కొద్దిపాటి జ్ఞానానికే, మనకున్న కొద్దిపాటి అనుభవానికే, మనకున్న కొద్దిపాటి సామర్థ్యానికే, మనకున్న కొద్దిపాటి ఎన్నో రకములుగా ఉన్నాయి కొద్దిపాటి. ఆ కొద్దిపాటిగా మనం ఇంతగా మెడిసిపోతే మరి మన ప్రభువైన రాజైన క్రీస్తు ఎన్ని కలిగి ఉంటే మరి అంతటి అలంకరణ పొందుకున్నాడు. ఎందుకైనా సున్నము కొట్టిన సమాధులుగా వారిని అభివర్ణించాడు. లోపలంతా అతిశయంతో నిండిపోయింది, లోపలంతా కూడా కల్మషముతో నిండిపోయింది, లోపలంతా కూడా చచ్చిన ఎముకలతో నిండిపోయి ఉన్నాయి. అవి పరిశుద్ధపరచబడట్లేదు, పైకి మాత్రం అలంకరించబడుతున్నారు. ఈ శృంగారమైన అలంకరణ కాదు ప్రభు కోరేది. పౌలు గారు ద్వారా పరిశుద్ధాత్మ మరొక సందర్భంలో అంటాడు, సుందరమైన మీ అవయములకు మరి ఎక్కువ అలంకరణ అవసరం లేదంటాడు. మన అవయవములకు ప్రభువే నిర్మించినప్పుడే సుందరమైన అవయవములుగా తీర్చిదిద్దాడు. మరలా వాటికి మరి శ్రేష్టమైన అలంకరణ అవసరం లేదంట. ఆయన అలంకరించుకుంటాం. ఒక స్త్రీ 12 గంటలకు రాత్రిపూట లేచి మేకప్ చేసుకుంటుందంట. అర్ధరాత్రి 12 గంటలకు లేచి అద్దం ముందర కూర్చొని మొత్తం మేకప్ చేస్తుందంట. అలా భర్త లేచి, అదేంటి ఈ 12 గంటల టైంలో అర్ధరాత్రి ఇప్పుడు లేచి మేకప్ చేసుకుంటున్నావు, ఏంటి వెళ్ళేది ఉందా అంటే, ఏమి లేదండి మీరు తప్పుడే కోరుకోండి అంట. అది కాదు, ఎందుకు నువ్వు ఇంతగా మేకప్ వేసుకుంటున్నావు అంటే, నా సెల్ ఫోన్ లాక్ అయింది, అది ఓపెన్ కావాలంటే నా ఫేస్ లాక్ ఓపెన్ చేయాలి, నా ఫేస్ మేకప్ తోటి ఉన్నది, మరి అట్లయితే నా మొబైల్ లాక్ ఓపెన్ అయితే. ఏ అలంకరణలో ఉన్నాం మనం? సుందరమైనటువంటి అవయవులకి, ప్రభు నిర్మించిన అవయవులకే, ఈ సౌందర్యానికే మనం ప్రయాసపడుతున్నాం. కానీ ఆ ప్రభు పొందుకున్న ఆ అలంకరణలో కొద్దిపాటిగానైనా అనుభవించడానికి, ఆ అనుభవంలో జ్ఞప్తి తెచ్చుకోవడానికి ప్రయాసపడుతున్నామా? మన దేహం అనే దేవాలయము జీవము కలిగిన దేవాలయముగా ఉన్నదా, లేదంటే సున్నము కొట్టిన సమాధిలాగా ఉందా? అందుకే కీర్తనకారుడు అంటాడు, 32వ కీర్తన 2వ వచనం చూడండి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎవరి అలంకరణ శ్రేష్టమైన అలంకరణ అంటే, ఆత్మలో కపటము లేని అలంకరణ శ్రేష్టమైనది. ఒకవేళ కనుక నీ ఆత్మలో కపటం ఉంటే నువ్వు పైన ఎంతగా అలంకరించబడినా సున్నము కొట్టిన సమాధితో సమానమే. అందుకే ప్రభు అంటాడు, పావురముల వలె
నిష్కపటులై ఉండండి. పాముల వలె వివేకము కలిగి పావురముల వలె నిష్కపటులై ఉండండి. కపటము లేకుండా ఉండండి. లోపల కపటమును దాచిపెట్టుకొని పైకి అలంకరణ చేసుకొని ఉండకండి. అది అతిశయము ఎంత మాత్రం పనికిరాదు. పైన కేవలం సున్నము కొట్టిన సమాధులుగానే ఉంటారు. మరి దాని కొరకు ఏం చేయాలంటే పైన అంటున్నాడు, తన అతిక్రమములను పరిహారం నొందిన వాడు, తన పాపలను ప్రాయశ్చిత్తం నొందిన వాడు ధన్యుడు. ఈ ధన్యతన అలంకారం ఉన్నదా? నిజమే, దేవాలయమే, దేవుడు నివసించే ఆలయమే, జీవము కలిగిన ఆలయమే. కానీ ఈ ఆలయానికి ఒక ధన్యత ఉన్నది. ఆ ధన్యతలో నీవున్నావా? నీ దేహం అనే ఆలయంలో జీవము కలిగిన ఆత్మ కపటము లేకుండా నివసిస్తున్నదా? కపటముతో కూడి నివసిస్తున్నదా? ఏ రీతిగా మనం అలంకరించబడుతున్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ కనుక మన దేహం అనే దేవాలయంలో కపటముతో నిండి ఉంటే, ఇంతసేపు మనము దేవాలయంలో 2 రకములని మనం గమనించాం. భౌతికమైనది, శాశ్వతమైనది, ఇవన్నీ గమనించాం. ఇంకా దేవాలయంలో 2వ రకం కూడా ఉన్నది. ఒకటేమో స్థిరమైనది, రెండోదేమో నడిచి వెళ్ళున్నది. అంటే ఒకటేమో ల్యాండ్ ఫోను, ఇంకొకటేమో సెల్ ఫోను. ల్యాండ్ ఫోన్ అంటే అక్కడే నిలిచి ఉండేదిగా పర్మనెంట్గా. ఇప్పుడు దేవాలయం ఎక్కడ జరుపుతామా? జరపము. కానీ మనం జరుపుకుంటూ కూడా వెళ్ళే దేవాలయాలు ఉన్నాయి. ఎలాగా? మనం వెళ్ళి ఎక్కడ గుడితే అక్కడే దేవాలయం. అలాగే సమాధులు కూడా 2 రకములైన సమాధులు ఉన్నాయి. సమాధుల్లో కూడా 2 రకములైన సమాధులు ఉన్నాయి. మనకు సున్నం కొట్టిన సమాధులు తెలుసు కదా. 2వ రకం సమాధులు ఏంటి? 2వ రకం సమాధులు ఏంటివి? ఆ 2వ రకమైన సమాధి ఏంటంటే చూద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయుదురు, వారి పెదవుల కింద సర్పవిషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనములు కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గం వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయం. ఇవి నడిచి వచ్చే సమాధులు. ఈ సమాధుల్లో నోరు తెరిస్తే ఏంటంట? వారి గొంతుక తెరచిన సమాధి. అందుకే ప్రభు చెప్పాడు సున్నం కొట్టిన సమాధి. ఎందుకంటే ఆ సున్నం కొట్టిన సమాధిని తెరిస్తే వచ్చేది ఏంటిది? తమ నాలుకతో మోసం చేయుదురు, వారి పెదవుల కింద సర్పవిషం, వారి నోటి నిండా శపించుటయ్యో. శపించే వాళ్ళు ఎలా శపిస్తారండి? నువ్వు 4 కాలాలు వర్ధిల్లుదు గాక అని శపిస్తారా? అది శాపం ఎందుకైతుంది? నువ్వు కూడా నాలాగనే వచ్చి ఉందువు గాక, నాతో పాటే ఉందువు గాక. నాతో పాటే కూడా అనరు, నా తర్వాతనే, నాకంటే ముందే. ఇవి నడిచి వచ్చే సమాధులు. మరి దేవుని కొరకు జీవము కలిగిన దేవాలయములుగా, నడిచే దేవాలయములుగా ఉంటున్నాయా, లేదంటే నడిచే సమాధులుగా ఉంటున్నాయా? అది పరిశీలించుకోవాలి. తర్వాత చూడండి, మార్క్స్ వార్త 13వ అధ్యాయం 1వ వచనం 3వ మాటగా గమనించుదాం. ఆయన దేవాలయంలో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో
చూడమని ఆయనతో అనెను. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూస్తున్నావే, రాతి మీద రాయి ఒకటి అయినా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పెను. మూడో మాట ఏంటంటే రాతి మీద రాయి. ప్రభు దగ్గరికి వచ్చి వారు ఏమంటున్నారంటే, శిష్యుల్లో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడం ఎలాంటివో చూడమని చెప్తున్నారు. ఈ రాళ్ళు ఎక్కడ, ఎంత ప్రత్యేకమైన రాళ్ళు అనుకుంటున్నారు ప్రభువా? ఇవి ఎక్కడ కూడా దొరకవి. ఇవి శ్రేష్టమైన రాళ్ళు, విదేశముల నుండి తెప్పించినటువంటి ఈ రాళ్ళు, ఈ శ్రేష్టమైన రాళ్లతో నిర్మించబడినటువంటి ఈ దేవాలయం చూసావే, ఈ కట్టడములు చూసారే, ఇలాంటి కట్టడములు మరి ఎక్కడ కూడా నిర్మించబడకుండా నిలిచి ఉన్న ఏకైక దేవాలయం అని వారు అతిశయపడుతుంటే ప్రభు వారికి సమాధానం ఇస్తున్నాడు. చూడండి, అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుతున్నారే, రాతి మీద రాయి ఒకటి అయినా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పెను. మీరు మంచిదే కట్టుకున్నారు, మంచిదే, అందమైన రాళ్లతో కట్టారు, విలువైన రాళ్లతో కట్టారు, అర్పితములతో కట్టారు, శృంగారింపబడిన దేవాలయం కట్టారు, మంచిదే. కానీ రాతి మీద రాయి నిలిచి ఉండకుండా ఈ గొప్ప కట్టడములో పడద్రోయబడును. రాతి మీద రాయి ఒక్కటి అయినా నిలిచి ఉండకుండా ఈ గొప్ప కట్టడములో పడద్రోయబడు. అందుకే కీర్తన 121 అంటాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఆయన చిత్తం లేకుండా కట్టబడితే అది ఎంత పెద్ద గొప్ప కట్టడమైనా కానీ రాతి మీద రాయి నిలిచి ఉండకుండా పడద్రోయబడుతుంది. మీరు గమనించండి, మన సహోదరులే చాలామంది ఒక్కొక్కరి చేతులకు గమనించండి ఎన్ని రకములైన రత్నములు ఉంటాయో, ఎన్ని రకములైన రత్నములు, రంగురంగుల రత్నములు, వజ్రములతో, వైడూర్యములతో. ఇవన్నీ ఎందుకు? కీడు కోల్పోవాలని, కీడు పోవాలని, దిష్టి తలగకూడదని. మరి ఇన్ని రాళ్ళు ధరించుకున్నావే, రాయి మీద రాయి నిలిచికుండా ఏమైపోయింది గొప్ప కట్టడం? ఏ రాయి ఆపింది మరి నీ కట్టడానికి కూలిపోకుండా? మా దగ్గర ఒక చికెన్ సెంటర్ ఉన్నది. ఆ చికెన్ సెంటర్కి వెళ్ళినప్పుడల్లా ఆ ఎక్వేరియంలో మంచి మంచి కలర్ ఫిష్లు పెడతాడు జనాలను ఆకర్షించడానికి. ఆ ఎక్వేరియంలో ఒక మంచి పెద్ద చేప ఉంది. దాన్ని చూసాక నేను ఎంతైంది చేప, 5000 అని నేను అడిగాను. ఆ చేప ఖరీదు ఎంత తెలుసా? 1,50,000 అంట. ఆయన నడిపేది చికెన్ సెంటర్. అదే పెద్ద చికెన్ సెంటర్ కాదు, అది కూడా కిరాయి సెంటర్లో నడిపేదే. ఆ నడిపే చికెన్ సెంటర్కి ఆ ఎక్వేరియంలో ఆ చేప ఖరీదు 1,50,000. నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఇంతనా అంటే అవునన్నా అంటాడు. దేని కొరకన్నా? ఇంత తీసుకొచ్చి పెట్టావు కదా, 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టావే, ఇంత పెద్ద చేపలు తీసుకొచ్చి పెట్టావు, చూడడానికి బాగుంది, అసలు ఎక్కడ దొరకదంటే అవునన్నా ఎక్కడ దొరక, చాలా డిమాండ్ అది అన్నాడు. అది చెప్పాక అసలు ఏంటి నీ పర్పస్ ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, ఎందుకు పెట్టావంటే కళ్ళు దృష్టి తీసేస్తుంది అక్కడ. ₹1,50,000 పెట్టి తీసుకొచ్చిన చేప ఆయన వ్యాపారం మీద, ఆయన కుటుంబం మీద, ఆయన రాబడి మీద కను దృష్టి తీసేసేదట. అవునా? ఎప్పటి నుండి నింది చేప? చాలా రోజులు అవుతుంది కావచ్చు అని నేను అనుకుంటున్నా. అంటే అంటాడు, అన్నయ్య 3వ చేప అన్న.
దీని నంబర్ 3వ నంబర్. అంటే దీనికన్నా ముందు ఏమయ్యాయి? 2 పోయినాయి. మరి అది అంటే అవి ఎందుకు పోయినాయంట? అవి పోయినాయి అంటే అంత కనుదృష్టి ఉండదు కాబట్టి అవి పోయినాయంట. 1,50,000 పోయింది గుర్తొత్తలేదు, 1,00,000 రూపాయలు పోయిన దానికి లెక్క రావట్లేదు. కానీ ఎంత కనుదృష్టి పడితే అవి పోయినాయి. అవి సరే మంచిది అనుకున్నా. ఇప్పుడు 4 రోజులు అవుతుంది, ఆ చేప ఎత్తేసుకొని పోయింది. ఆ 3వ చేపకు ఏమైందో పాపం, కనుదృష్టి తీసేయనట్టున్నది. చేప లేదు, కోళ్ళు లేవు, మనిషి లేడు, షాపు లేదు, ఏమైపోయింది? లక్షల రూపాయలు ఆ మూగ జీవాల మీద పెడుతున్నారే, అది నీకు కనుదృష్టి తీసిందా? ఆడు అమ్ముకోవడానికి 10 మాటలు చెప్పి అమ్మేసుకొని వెళ్ళిపోతాడు. ఏం ప్రయోజనమైంది? యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. దేవుడు లేకపోతే నువ్వు ఎన్ని చేస్తే ఏం ప్రయోజనము? ఎన్ని కలిగి ఉంటే ఏం ప్రయోజనము? దేవాలయం అనే 5 అక్షరాల పదంలో ఎన్ని మాటలు ఉన్నాయి? దేవాలయము 5 అక్షరాల పదములో ఎన్ని పదములు ఉన్నాయి? 2. రైట్ ఆన్సర్ ఏంటి? దేవుడు సాయం. రైట్ ఆన్సర్. ఆలయంలో ఆ తీసేయండి. మరి ఇది ఎక్కడి వచ్చింది? ఆలయంలో ఆ అక్షరం తీసేయండి, ఏమొచ్చింది? లయం. ఆ అంటే ఆయన లేకపోతే లయమే. దేవాలయం అంటే దేవుడు నిలిచి ఉండేదే, దేవుణ్ణి ఆరాధించేదే. కానీ ఎప్పుడైతే దేవుడు అందులో లేకపోతే అది లయమైపోయేదే. ప్రభు అదే చెప్తున్నాడు. ఇంత పెద్ద గొప్ప కట్టడములైనా కూడా నేను లేకపోతే, నా ఆత్మ లేకపోతే రాతి మీద రాయి నిలిచి ఉండకుండా పడద్రోయబడును. మరి మనం ఏ రీతిగా ఉంటున్నాం? ఏ రాళ్ల వలె ఉంటున్నాం? ఏ రక్తముల వలె ఉంటున్నాం? చూడండి, మనం ఏ రకమైన రాళ్ళుగా ఉండాలో పేతురు గారి ద్వారా రాయబడిన మాట. మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో పరిశుద్ధాత్ముడు స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును ఏ రాళ్ళ వలె? సజీవమైన రాళ్ళ వలె నుండి. జీవం లేని రాళ్ళ వలె కాదు. ఏ రాళ్ళ వలె ఉండాలి? అందమైన రాళ్ళ వలె కాదు, రంగురంగుల రాళ్ళ వలె కాదు, రత్నముల వంటి రాళ్ళ వలె కాదు, అలంకరణకు పనికి వచ్చే రాళ్ళ వలె కాదు. సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడే వారుగా ఉండాలా. ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడడానికి సజీవమైన రాళ్ళ వలె మనం అందరం కూడా ఉండాలని పరిశుద్ధాత్ముడు కోరుతున్నాడు. ఈ రాళ్లతో కట్టబడేవి, ఈ భౌతికమైనవి, ఇవి జీవము లేనివి. ఇవి గోడలు నిర్మించడానికి, పైకప్పు వేయడానికి, కట్టబడడానికి ఇవి పనికి వస్తాయి. కానీ కూలగొట్టబడతాయి. కొంతకాలానికి అవి కూలగొట్టబడతాయి. కానీ జీవము కలిగిన రాళ్ళుగా మనము
ఒకరముగా సహవాసములో, ఐక్యతలో, ప్రేమానుబంధముల చేత కట్టబడితే అది ఒక శ్రేష్టమైన జీవము గల మందిరముగా, ఆత్మ సంబంధమైన మందిరముగా మనము నిర్మించబడతాము. మనం అందరం కూడా ప్రభు అయిన క్రీస్తు అనే సంఘములో, ఆయన దేహములో, ఆయన శిరస్సుగా ఉంటే మనం అందరం కూడా ఒక్కొక్క అవయవముగా ఉన్నాం. మరి ఒక్కొక్క అవయవుగా ఉన్నవారము, ఒక్కొక్క రాయిగా ఉన్నవారము, ఒక్కొక్కరము చేయి కలిపి జతపరచబడిన వారముగా ఉంటేనే ఆ జీవము కలిగిన దేవుని ఆలయము నడిపించబడుతుంది. ఆ దేవాలయం ముందుకు తీసుకొని వెళ్ళబడుతుంది తప్ప నేనెందుకు పడతాను, నా చెయ్యి నేనెందుకు ఇస్తాను, ఆ చెయ్యి నేనే ఎందుకు పెట్టాలి, ఆ చెయ్యి నాదే ఎందుకు కావాలి. అలాగైతే ఆత్మ సంబంధమైన మందిరం ఎక్కడ నిర్మించబడుతుంది? మనందరికీ తెలుసు, స్కూళ్ళల్లో పిల్లల చేత పిరమిడ్లు కట్టిస్తారు. వస్తుంది కదా 26 జనవరి, 15 ఆగస్టు స్కూల్ డేలో. మరి ఆ 50-20 మంది పిల్లలందరూ కలిసి ఒకరి చేయి ఒకరు పట్టుకొని వాళ్ళు క్రమముగా నిలబడి ఒకరి భుజముల మీద ఒకరిని ఎక్కించుకొని అందరూ సమానముగా ఆ భారమును భరించగలిగితేనే ఆ ఒక్కడు చివరి వరకు వెళ్ళి జెండా పట్టుకోగలడు. మరి ఈ టెంపరీ పిరమిడ్లు కట్టడానికి మనము ప్రయాసపడతామే, మరి దేవుని మందిరం అనే ఆత్మ సంబంధమైన ఈ మందిరము పరిచర్య జరిగించడానికి మనము కూడా ఆ పిల్లల వలె ఒక్కొక్కరముగా ఎందుకు నిలబడలేకపోతున్నాం? సజీవమైన రాళ్ళ వలె ఎందుకు నిలబడలేకపోతున్నాం? కూలగొట్టడానికి మాత్రం రమ్మంటే అద్దన్న ఉరికేస్తారు, పిలువకున్న ఉరికేస్తారు. కానీ దీనికైతే మాకు పిలువలేదే, మాకు పిలుపు రాలేదే, మాకు చెప్పలేదే, మమ్మల్ని ఎవరు, ఇవన్నీ అడ్డు వస్తాయి. మరి అక్కడెందుకు రావు ఇవన్నీ? జీవం లేని రాళ్ళకైతే నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్తావు, మరి జీవము కలిగిన సజీవమైన రాళ్ళుగా ఉండడానికి ఎందుకు నీకు పరుగు రాదు? ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు కూడా వారిని అదే కోప్పడ్డాడు. వాళ్ళందరూ అంటున్నారు, శాస్త్రులు పరిసయ్యులు అందరూ కూడా, ఈ పిల్లల్ని నోరు మోయించు. ప్రభు అంటున్నాడు, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించుకుంటా. వీరు మౌనముగా ఉంటే వీళ్ళకి బదులు రాళ్ళు కేకలు వేస్తాయి. నేను వాటికి కూడా సజీవమైన రాళ్ళుగా నేను మార్చుకొని వాటి ద్వారా కూడా నేను స్తుతింపబడగలను. ఎప్పుడో నీవు పనికి రాకపోతే, నీ స్వరాన్ని ఆయనకి ఇవ్వకపోతే, నీ సమయాన్ని ఆయనకి ఇవ్వకపోతే, నీ జీవాన్ని ఆయన కొరకు ఖర్చు చేయకపోతే, నీ స్థానంలో జీవము లేని వాటిని ఏర్పాటు చేసుకొని నిలబెట్టుకొని ఆయన వాడుకుంటాడు. గాడిదకు నోరిచ్చిన వాడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మరి నేను మాత్రమే ఉన్నాను, నేనే వాడబడతానని అనుకుంటే నీ స్థానంలో మరి ఒకరిని, ఎన్నిక లేని వారిని కూడా నిలబెట్టుకొని వాడుకోవడానికి ఆయన సమర్థుడు. జీవము కలిగిన దేవుని మందిరము కావాలి ఆయనకి. సజీవమైన రాళ్లతో కట్టబడిన మందిరం కావాలి. జీవము లేని రాళ్ల చేత కట్టబడేది కాదు. ఆనాడు మన పితరులు అందరు కలిసి మంచి ప్లాన్ వేసుకున్నారు. మనం అందరం ఒక్క దగ్గర ఉండాలా, అందరం కలిసే ఉండాలా, ఎక్కడికి పోదు, ఉన్నకాన్నే ఉండాలా. మనం అందరం కలిసి ఒక గొప్ప ఆకాశమునంటే గోపురాన్ని కట్టుకుందాం. ఆకాశమునంటే గోపురాన్ని ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్కరిని పెడదాం. అన్ని అంతస్తులు మనయే. కట్టుకుందామని ప్రారంభించారు పని. అందరిది ఒకటే మాట, అందరిది ఒకటే భావం.
ఒకటే మార్గం అందరికీ. ప్రారంభించారు, పని జరిగిపోతుంది, వేగంగా 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 జరిగిపోతూనే ఉంది. ఒక్కసారి దేవుడు చూశాడు, ఏం చేస్తున్నారు వీళ్ళు, నేనేం చెప్పాను వీళ్ళు ఏం చేస్తున్నారు. దేవుడు చూశాడు, ఆకాశం అంటే గోపురాన్ని కడుతున్నారు, మంచిదే, మంచి జ్ఞానమే ఉంది. మేడలు మేడలు అంతస్తుల మీద అంతస్తులు కట్టే జ్ఞానం ఉన్నది, మంచిదే. అవన్నీ సమకూర్చుకునే సామర్థ్యం ఉన్నది, మంచిదే. ఐక్యత ఉన్నది, మంచిదే. ప్రేమ ఉన్నది, మంచిదే. నాయకత్వం ఉన్నది, మంచిదే. మరి లోపించింది ఏంటి? అన్ని బాగానే ఉన్నాయి కదా. దేవుడు ఎందుకండి చెడగొట్టేవాడు? దేవుడు ఎందుకు చెడగొట్టాడు? వాళ్ళు కట్టేది ఏమైనా దేవునికి వ్యతిరేకంగా కడుతున్నారా? వాళ్ళు కట్టేది ఏమైనా దేవునికి విరోధముగా మన గోపురం కట్టుకొని, ఆకాశం అంటే గోపురం కట్టుకొని డైరెక్ట్గా ఆకాశంలోకి వెళ్ళిపోదామనా? మరి అన్ని బాగానే ఉన్నాయి కదా. మెటీరియల్ ఉంది, మ్యాన్ పవర్ ఉంది, ప్లానింగ్ ఉంది, పర్ఫెక్ట్నెస్ ఉంది, అన్నీ ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి. అంతస్తుల మీద అంతస్తులు జరుగుతున్నాయి, ఇంకా వెళుతూనే ఉన్నారు పైకి పైకి పైకి. ఎందుకు? దేవుడు దిగి వచ్చి వారి భాషను తారుమారు చేశాడు. వారి భాషను అంతవరకు ఒకటే భాష, ఒకటే మాట, ఒకటే భావం ఉన్నటువంటి దేవుడు ఎందుకు దిగి వచ్చి వారి భాషలను తారుమారు చేసి పని ఆగిపోయేలాగా చేశాడు? మానవులు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటే దేవుడి కుళ్ళు. దేవుడు ఓర్వలేక, నేను పైకి ఎదుగుతున్నానంటే ఓర్వలేక, నాకు ఇంకా అంతస్తులు కడితే నేను కనపడకుండా పైకి పోతానని ఓర్వలేక, దేవుని దగ్గరే ఉంది ఓర్వలేతాను, మనుషుల దగ్గర ఏంటి ఇంకా? అందుకేనా ఎందుకొరకు రాతి మీద రాయి నిలబడకుండా ఆనాడు బాబెలు గోపురాన్ని లయపరిచాడు. తర్వాత యెరూషలేము దేవాలయాన్ని ఆ స్థాయికి ఎందుకు రాయి మీద రాయి నిలిచి ఉండకుండా తర్వాత నెరవేర్చబడింది? కారణం ఒకటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోవడం. మరి ఇక్కడ వీళ్ళు బాబెలు గోపురం దగ్గర ఏంటి దేవుని చిత్తానికి వారు వ్యతిరేకంగా చేసింది? ప్రభు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి? అది మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి. అంటే నలుదిక్కులకు వెళ్ళి అంతటను సువార్త ప్రకటించి, మీరు యెరూషలేములోనూ యూదయలోనూ సమరయలోనూ భూదిగంతముల వరకు వెళ్ళమంటే మేము యెరూషలేములోనే ఉంటా, నేను బాబెలు గోపురంలోనే ఉంటా, నేను బాబెలు దగ్గరనే కట్టుకుంటా. అందుకని దేవుడు దిగి వచ్చి తారుమారు చేసి భాషలను భావమును మార్చేస్తే అక్కడ పని డిస్టర్బ్ అయిపోయి ఒకరి మాట ఒకరికి అర్థం కాక, వీడేం చెప్తున్నాడు వాడికి అర్థం కాదు, వీడేం అడుగుతున్నాడు వీడికి అర్థం కాదు. వాడు పార తీసుకురమ్మంటే వీడు డబ్బు పట్టుకొస్తాడు, వాడు సిమెంట్ తీసుకురమ్మంటే వాడు ఇసుక పట్టుకొస్తాడు. ఏం అర్థం కాక పని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళితే నువ్వు ఎన్ని రాళ్ళ మీద రాళ్ళు పేర్చుకో, నువ్వు కట్టుకో, కానీ అది తుదముట్టకుండా పడగొట్టి వేయగలవు. అది ప్రభువు చెప్పేది. ఆయన చిత్తం లేకుండా మనము సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన ఆయన మందిరాన్ని, ఆయన పరిచర్యను, ఆయన సువార్తను ప్రకటించే వారముగా మనం ఉండాలని ఆయన కోరుతూ ఉంటున్నాడు. చూడండి, చివరిగా నాలుగో మాటలు చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 9, 10, 19, 20 వచనం.
యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదనని వారితో చెప్పెను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. 4వ మాట, చివరి మాట ఏంటంటే పడగొట్టుడి. ఏంటి 4వ మాట ఏంటి? పడగొట్టుడి. ఇంతసేపు వాళ్ళు ప్రభు వెంటబడుతున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, హేరోదు వీళ్ళందరేమో ప్రభు వెంటబడుతున్నారు. ప్రభుని ఎక్కడ దొరకబడదామా, ప్రభు యొక్క కార్యములు ఎక్కడ లోపం కనుగొందామా, ప్రభువుని ఏ రీతిగా బంధించుదామా, ఆయనని ఏ రీతిగా మరణానికి అప్పగించడానికి కారణం దొరుకుతుందా, ఎలా పడబోస్తున్నారు? జల్లెడ పట్టినట్టుగా పడబోస్తున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, వారికే సవాలు విసురుతున్నాడు, మీరు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పాను. ఈ మాట నిజమైన క్రైస్తవుడు ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఈ మాట యేసుక్రీస్తు ఒక్కటి చెప్పడానికి కాదు, మనం వాక్యం సరిగా అర్థం చేసుకోకుండా ఎంతసేపటికి ఈ మాట ప్రభు అయిన యేసుక్రీస్తు తన శరీరం అనే దేవాలయమును గురించి ఆ భౌతిక సంబంధమైన దేవాలయం పడగొట్టిడు అంటున్నాడే. ఈ మాట యేసుక్రీస్తు ఒక్కడు పలకడం కొరకు వాడబడిన మాట కాదు. మనం ఏం చేస్తామంటే మనకు అనుకూలమైన మాటలన్నీ మన కొరకే వాడు రాసుకున్నాము, వాడుకున్నాం, మాట్లాడుకున్నాం అనుకుంటాం. మరి ప్రభు పలికిన మాట ఎందుకు పలకలేకపోతున్నాం? ఆశీర్వాదములు, దీవెనల మాటలు వెంబడి ఎందుకు పడుతున్నాం? సవాళ్ళు ఎందుకు విసరలేకపోతున్నాం దుష్టుడితోటి? అది ప్రభు ఈ దినమున మనకు నేర్పించేది. ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములో నేను దానిని లేపెదను. దేవాలయం అంటే దేని గురించి సాదృశ్యం చెప్తున్నాడు? తన దేహం అని. మరి మనం మన దేహం అనే దేవాలయం గురించి ఎందుకు దుష్టునికి సవాలు విసరలేకపోతున్నాం? చెప్పండి. బైబిల్ అంతా మనకి కావాలి, ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి. మరి ప్రభు ఎదిరించినట్టుగా, ప్రభు సవాలు విసిరినట్టుగా, ప్రభు దుష్టునికి వ్యతిరేకంగా, మరణానికి వ్యతిరేకంగా పోయినట్టుగా ఎందుకు పోలేకపోతున్నాం? సవాలు విసురుతున్నాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినములో నేను దానిని లేపెదను. మనం కూడా దుష్టుడు బలహీనత పెడితే పడగొట్టుకో, 3 దినాల్లో మళ్ళీ తిరిగి లేపుతాం. ఏ రకంగా నిబంధన ప్రార్థనలు పెట్టుకోండి, లేపవా? మరి ఎందుకు ఆలోచన రావట్లేదు? ఎందుకు ధైర్యం రావట్లేదు? ఎందుకు నిరీక్షణ రావట్లేదు? ఎందుకు విశ్వాసంలో స్థిరత్వం రావట్లేదు? వాడు కొద్దిగా ముళ్ళు పెట్టగానే భయపడిపోయి, వణికిపోయి, మంచిదే ఉపవాస ప్రార్థన చేయడం మంచిదే ఆత్మీయంగా బలపరచడానికి, కానీ వాడికి సవాల్ విసిరే ఆ లెవెల్కి రావాలి మనము. అది యేసు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మను మనకు బోధించేది. ఎంతసేపటికి వాడు అటాక్ చేయగానే భయపడిపోయి, నిబంధన పెట్టుకొని, ఉపవాసించి, కన్నీటితో ప్రార్థించి, ఇవన్నీ నీవు ఎక్కడికి వెళ్తున్నాయి? నిన్ను తగ్గింపులోనికి నడిపిస్తున్నాయి, మంచిదే. తగ్గించుకుంటున్నావు, మంచిదే. కానీ ఇవన్నీ రాకముందే
నేను అంటాను, గొలియాతు వల్ల నువ్వెందుకు సవాల్ విసరలేకపోతున్నావు? వాడు గొలియాతు వచ్చి వాడు సవాల్ విసురుతున్నాడు. మీలో ఎవడైనా నాతో ఎదుర్కొనగలిగిన వాడుంటే ఒక్కడు రండి, నేను 1000 మందితో యుద్ధం చేయను. ఒక్కడొచ్చి నాతో యుద్ధం చేసి నన్ను ఓడిస్తే నేను నా సైన్యం అంతా మీకు దాసోహం అవుతామని వాడు సవాల్ విసురుతున్నాడండి. వానికి సవాలుకు ప్రతిగానే ఇప్పుడు ప్రభు సవాల్ విసురుతున్నాడు. ఆనాడు గొలియాతు వచ్చి ఇశ్రాయేలుల మీద సౌలు రాజుకు వ్యతిరేకంగా వాడు సవాలు విసిరితే ఆ స్థానమును ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సవాలు విసురుతున్నాడు. పడగొట్టుకోండి, ఏం భయపడాల్సిన అవసరం లేదు, పడగొట్టుకోండి. 3 దినముల మరలా తిరిగి నేను లేపుకుంటా, కట్టుకుంటా, లేపుతా. అప్పుడు వాళ్ళేమంటున్నారు యూదులు, ఈ దేవాలయం కట్టడానికి 46 సంవత్సరములు కష్టపడితే గాని కట్టబడలేదే, దీనిని నీవు 3 దినములలో ఎలాగూ లేపుతావు, ఎలాగ కడతావు, నీకు ఎలా సాధ్యమో? ప్రభు అంటున్నాడు, మీకు ఈ దేవాలయం కట్టడానికి 46 సంవత్సరాలు పట్టింది కదా, నాకు 48 గంటలు చాలు. 48 గంటలు దాటితే 3వ రోజే కదా. 48 గంటలు దాటితే 3వ రోజు. 3వ రోజున మనిషి కుమారుడు తిరిగి లేస్తాడని ప్రకటించింది. అందుకే వీరు ఎంతసేపటికి 46 సంవత్సరముల కాలంలో ఉంటాను, కానీ నాకు 46 సంవత్సరాలు అవసరం లేదు, 48 గంటలు చాలు. 3వ దినమున నేను తిరిగి లేస్తాను. కూలగొట్టండి, పడగొట్టండి. ఇలాంటి సవాలు విసిరిన వాడు, స్థిరంగా నిలబడిన వాడు ఎవరు? ముందు యేసుక్రీస్తుకు ముందు యోబు గారు దుష్టుడు ఎన్ని రకములుగా విసిరిన కానీ నా ప్రభువుని మాత్రం నేను నిందించను, దూషించను. నా ప్రభు కొరకు నేను చనిపోవడానికైనా సిద్ధమే. నా శరీరము కుల్లి కృషించినను నా నోటి మాట మాత్రం ఎంత మాత్రం కూడా నా ప్రభువుని అవమానపరిచేదిగా ఉండదు. అలాంటి స్థిరత్వంలో మనం నిలబడగలగాలి. 46 గంటలు కాదు, 46 సంవత్సరాలు కాదు, 48 గంటలు నువ్వు నియమించుకున్న నిబంధన ప్రార్థన 3వ దినంలోపే నీకు సమాధానం ఎందుకు రాదు? ఎంతసేపటికి వారు తాత్కాలికమైన శిథిలమైపోయే భౌతిక సంబంధమైన ఆ కట్టడముల మీదనే వారి దృష్టి తప్ప జీవము కలిగిన దేవాలయము నిత్యత్వంలో నిలిచుండే ఈ దేవాలయం మీద శ్రద్ధ కలిగి ఉండట్లేదు. అది ప్రభు నేర్పించేది. ఆ దేవాలయం తక్కువ చేయడం కాదు, రాజులు కట్టించినటువంటి ఆ విలువైన వెలగలిగిన రాళ్లతో అందమైన వాటితో నిర్మించబడి తక్కువ చేయడం కాదు, మంచిదే. దేవాలయం నిర్మించడము వెలగలిగిన వాటితో అందమైన వాటితో శృంగారించుకోవడం మంచిదే. కానీ వాటి కంటే కూడా మీ దేహం అనే దేవాలయం మీద మీరు ఆసక్తి కలిగి ఉండండి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది. ఆ దేవాలయం గురించిన ఆసక్తి కాదు, తన శరీరం అనే దేవాలయం గురించి. మరి ఎంతసేపటికి మన దేహం అనే ఈ దేవాలయమును అలంకరించడంలో, శృంగారించడంలో ప్రయాసపడుతున్నాం, కానీ ఆ ఆసక్తి ఎంతవరకు ఉంటున్నది? అందుకే ప్రభువైన యేసుక్రీస్తు కూడా తెలియజేస్తున్న మాట చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని
ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగల వానికి మిక్కిలి భయపడుడి. ఎవరికి భయపడాలంట? ఎవరికి భయపడాలి మనం? కానీ మన భయం ఎప్పుడు కూడా దేహమును చంపే వారికే భయపడతాం మనం. మన కాన్సెప్ట్ ఎప్పుడు కూడా ఆత్మ దగ్గర రాదు. ఫస్ట్ లెవెలే మనది. ఏంటి? మరియు ఆత్మను చంపలేరక దేహమునే చంపు వారికి భయపడకుడి. కానీ యోబు గారు అదే చేశారు. వాడికి నా ఆత్మను ముట్టుకునే అధికారం లేదు. వాడికి ఉన్న అధికారం అంతా ఈ దేహం మీదనే. చేసుకొని ఎంత చేసుకుంటావో చేసుకో, ఈ దేహాన్ని ఎంతగా నశింపజేసుకుంటావో చేసుకో, కానీ నేను భయపడేది నీకు కాదు. ఈ దేహాన్ని నాశనం చేసి నీకు కాదు నేను భయపడేది, నా ఆత్మను కూడా అగ్నిలో నశింపచేయగలవానికే నేను భయపడుతున్నాను అంటున్నాడు. మరి మనకెందుకు రావట్లేదు ఆ నిరీక్షణ, ఆ విశ్వాసము, ఆ స్థిరత్వము? ఎంతసేపటికి దేహాన్ని చంపేవారికే భయపడుతున్నాం, అనారోగ్యానికి భయపడుతున్నాం, రోగానికి భయపడుతున్నాం, టెన్షన్కి భయపడుతున్నాం, సమస్యను చూసి భయపడుతున్నాం. దీనికి కాదు మనం భయపడాల్సింది. ఈ దేహాన్ని నిర్మించిన వాడు, ఈ దేహాన్ని దేవాలయంగా నియమించిన వాడు, ఈ దేహంలో జీవాత్మగా నివసిస్తున్న ఆయనకు భయపడాలి మనం. వాడు పెట్టిన శ్రమ ఎన్ని రోజులు ఉన్నదండి? వాడు పెట్టిన పరీక్ష వారం రోజుల రిపోర్ట్ రాగానే ఏమైపోయింది? తేలిపోయింది. తాత్కాలికమైనది. ఎప్పుడు? అది నీ విశ్వాసంలో నిన్ను బలపరచుటకి. అలాంటి ప్రార్థన టెస్ట్ కాకుండా చేయమంటే వస్తుందా? వస్తుందా? రాదు. అందును బట్టి కూడా దేవుని మయపరచాలి, వానికి థ్యాంక్స్ చెప్పుకోవాలా. శత్రువును కూడా ప్రేమించమంటే ఇదే. మీ శత్రువులను ప్రేమించుడి అంటే ఆయనతో మాట్లాడకపోయినా వాడిని పిలిచి చాలా కప్పి దండేస్తే కాదు. అరే నాయనా, నీ ద్వారా నేను ఆత్మీయంగా ఎదిగాను, నా ప్రార్థన లెవెల్ మారిపోయింది, నా విశ్వాసం లెవెల్ పెరిగిపోయింది, నీవు పెట్టిన శోధన బట్టే అన్నావనుకో, వాడు ఇంకోసారి వస్తాడా? నేను వీళ్ళని పడేద్దామని పోతే వీళ్ళు ఇంకా పైకి వెళ్తున్నారు, నేను బాధ పెడదామని పోతే వీళ్ళు ఇంకా బలపడుతున్నారే, వీళ్ళ దగ్గరికి పోకుండా ఉండడం మంచిది. వీళ్ళ లాంటి వారు వేరే వాళ్ళు ఎవరైనా ఉంటారే, అక్కడికి పోతేనే నాకు వర్కౌట్ అవుతుంది, వీళ్ళ దగ్గర నాకు వర్కౌట్ కాదనుకుంటాను. అది మనం ఇండైరెక్ట్గా వాడికి సవాలు విసరడం అంటే. డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్గా మన భయము, మన భక్తి, మన విశ్వాసము, మన స్థిరత్వము చూస్తే వాడే పారిపోవాలా. అదే ప్రభు మనకు ఎంతసేపటికి బోధించేది, నేర్పించేది, మనం అర్థం చేసుకోవాలనుకునేది. చివరిగా ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. చూడండి, ఇదే యోహాను సువార్తలో మనం ఇంతకుముందు చదివాము, 2వ అధ్యాయము 21వ వచనంలో చూడండి రాయబడిన మాట. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి ఎప్పుడమ్మా? ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును
యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఎంతమంది మన శిష్యులను ఫాలో అవుతున్నాం? ఎంతమందిని మన అపోస్తులను ఫాలో అవుతున్నాం? వారి అడుగుజాడల్లో నడవాల్సిన వారం కాదా? ఏమంటున్నారు? ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. నమ్మడానికి ఎంతకాలం జరిగింది చూడండి. ఆయన చెప్పిన మాట ఏది? ఈ దేవాలయాన్ని పడగొట్టుడి, 3 దినములను తిరిగి లేస్తానని చెప్పాడు కదా. ఈ మాట నమ్మడానికి వారికి ఆయన చనిపోయి మృతుల్లో నుండి లేచిన తర్వాత అప్పుడు లేఖనమును ఆయన చెప్పిన మాటను నమ్మిరి. మన లెవెల్ కూడా అలాగే ఉంటుంది. ఒక ప్రవచనం వస్తే, ఒక దర్శనం వస్తే, ఒక వాక్ రిలీజ్ అయితే నమ్మకం కలగదే. ఎందుకు? మనం అపోస్తుల అడుగుజాడల్లో ఉన్నాం కాబట్టి, వారి సాంచల్లో మనం ముద్రించబడ్డాం కాబట్టి. ఎప్పుడు నమ్ముతాం? జ్ఞాపకం చేసుకొని. అప్పటి జ్ఞాపకం కూడా లేదు, ఆల్రెడీ ఫైల్ డిలీట్ అయిపోయింది. మళ్ళీ మెమరీలో రికవరీ చేసుకొని జ్ఞాపకం చేసుకొని ఫలానప్పుడు ప్రభు చెప్పాడు కదా, 46 సంవత్సరంలో దేవాలయంలో పడగొట్టండి, నేను 3 దినంలో లేస్తానని చెప్పాడు కదా. ఆ మాట ఆయన పునరుత్థానమైన తర్వాత, మృతుల్లో లేచిన తర్వాత జ్ఞాపకము చేసుకొని అప్పుడు లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. తప్పేమి లేదమ్మా. తొందరగా నమ్మకపోవడంలో తప్పేమి లేదు. అప్పటి వరకైనా బ్రతికున్నారు, అది మేలు. బ్రతికున్నారంటే జీవంతో కాదు, విశ్వాసములో. అంతే కదా. అవిశ్వాసం అయితే ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడు? అప్పటి వరకైనా విశ్వాసములో బ్రతికి ఉన్నారు, ఆ కార్యమును చూడగలిగారు, ఆ పునరుత్థానానికి సాక్షులుగా ఉన్నారు. అదే మనం పలికే సాక్ష్యములో. నా పక్షముగా దేవుడు ఎప్పుడో దర్శనం ఇచ్చాడు, నా పక్షముగా దేవుడు ఎప్పుడో ప్రవచనం చెప్పాడు, ఇప్పుడు నాకు నెరవేర్చబడిందని చెప్తున్నామంటే నీకు నమ్మడానికి ఇంతకాలం పట్టింది. పర్వాలేదు అంటే నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నంటే, కొన్ని నమ్మడానికి, కొన్ని జరగడానికి, కొన్ని వెంటనే జరిగేవి ఉంటాయి, కొన్ని ఒక్క రోజులో జరిగేవి ఉంటాయి, కొన్ని ఒక్క వారంలో జరిగేవి ఉంటాయి, కొన్ని ఒక్క నెలలో జరిగేవి ఉంటాయి, కొన్ని ఒక్క సంవత్సరంలో జరిగేవి ఉంటాయి. అంటే జరగడానికి, నమ్మడానికి ఒక టైం లిమిట్ అంటూ ఉండదు. మనం నమ్మాలి అంటే మన ఆత్మీయ లెవెల్లో మనం ఎదగాలి. ఆ కార్యం జరిగించబడాలంటే అది సమయానుకూలంగానే జరిగించబడుతుంది. ఎందుకంటే వీళ్ళని నమ్మేయడం కొరకు ప్రభువు చనిపోలేడు కదా. వీళ్ళని నమ్మేయడానికి ఇప్పుడే పడగొట్టమంటే పడగొట్టేస్తే అప్పుడే చనిపోయి అప్పుడే లేవాడు కదా. ఆయన చనిపోవడానికి సమయం రావాలి, ఆయన పునరుత్థానుడు కావడానికి సమయం కావాలి. అలాగే మనం నమ్మింది, మనం ప్రార్థించింది, మనం విశ్వసించింది ఆ కార్యం జరిగించడానికి సమయం రావాలా, అది జరిగించబడాలా, మనం కన్నులారా దాన్ని చూడాలా, నమ్మాలా. అప్పుడు సాక్ష్యము సజీవ రాళ్ళ వల్లే అప్పుడు చెప్తాం సాక్ష్యం. అలాగైనా దేవుణ్ణి మహిమపరచుదుము కాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. అందరం వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం.